మిత్రమా, మా పక్కింటి వారు కారు కొన్నట్లు ఉన్నాడే. ఎలా అయినా సరే అది చెడిపోవాలి దేవుడా. నాకంటే జూనియర్ని మా బాస్ మెచ్చుకుంటాడా? ఎలా అయినా సరే ఆ జూనియర్ గారిని ఇవాళ మా బాస్తో తిట్టించాలి. ఏంటి, నా ఫ్రెండ్ కొడుకు అమెరికా వెళ్తున్నాడా? ఛీ, నా కొడుకు ఉన్నాడు, ఎందుకు దేనికి పనికిరాడసలు. ఇలా చాలామంది అసూయతో బాధపడుతూ ఉంటారు మిత్రమా. సొంత స్నేహితుడు బాగుపడినా ఓర్చుకోలేరు. మిత్రమా, నువ్వు కూడా ఇలాగే అసూయపడుతున్నావా? అయితే ఇది విను. కొడుకు కోసం రాముడిపై కైకేయి పెంచుకున్న అసూయ ఆమెను విధవగా మార్చింది. కృష్ణుడిపైన శిశుపాలుడు పెంచుకున్న అసూయ అతడి మరణానికి కారణమైంది. ఈ ప్రపంచంలో అన్నిటికంటే ప్రమాదకరమైనది అసూయ మాత్రమే మిత్రమా. అది నిన్ను నువ్వే నాశనం చేసుకునేలా చేస్తుంది. అందుకే అసూయని వదిలిపెట్టి మంచి మార్గంలో ప్రయాణించి అవతలవాడు నీకంటే గొప్పవాడైతే వాడి గొప్పతనాన్ని నువ్వు స్ఫూర్తిగా తీసుకో మిత్రమా. ఆ స్ఫూర్తితో నువ్వు వాడిలా ఉన్నతంగా ఎదగడానికి ప్రయత్నించు. వాడికంటే గొప్పవాడివి కావాలని మాత్రమే కలలుకని మిత్రమా. కానీ వాడి ప్రతిభ చూసి ఎప్పుడు కూడా అసూయపడుతూ వాడిని ఎలా అయినా సరే దిగజార్చాలి, వారిని కించపరచాలని అస్సలు ప్రయత్నించుకో. అది వాడిని కష్టపెట్టకపోగా నీకే అంతులేని నష్టాలను మిగులుస్తుంది మిత్రమా. నీ జీవితాన్ని చివరికి చిత్తుకాగిన కంటే వ్యర్థంగా మారుస్తుందని గుర్తించుకో మిత్రమా. అన్న నువ్వే గొప్పవాడివన్నా, అయ్యా మిమ్మల్ని మించిన వాళ్ళు లేరయ్యా అని అన్నా, ఎదుటి వాళ్ళు నువ్వు పొగుడుతూ వాళ్ళ ముందు నువ్వు చేతులు కట్టుకొని బానిసలాగా బ్రతుకుతూ వాళ్ళు చేసే అవమానాలు సహిస్తూ భరిస్తూ ఉంటారు కొంతమంది. అలాంటి వారు ఎప్పటికీ కూడా పైకి ఎదగలేరు మిత్రమా. ఎదుటివాడు ఎంత గొప్పవాడైనా, నీకంటే ఎంతటి ప్రతిభావంతుడైనా వాడికంటే నిన్ను నువ్వు ఎప్పుడు కూడా తక్కువ చేసుకోవద్దు మిత్రమా. నీ విలువను నువ్వే దిగజార్చుకోవద్దు. వాడి అహంకారాన్ని భరిస్తూ నిన్ను నువ్వే కించపరుచుకోవాల్సిన కర్మ ఏం పట్టించెప్పు నీకు. నిన్ను అవమానించిన వాడి అహంకారాన్ని దెబ్బకొట్టి పాతాళానికి అణిచివేయడం ఎలాగో ఆలోచించు మిత్రమా. అంతేకాని ఎవడో గొప్పతనాన్ని పొగుడుతూ ఎంతకాలం వాడి కాలి కింద చెప్పుల పడి ఉంటావో, అన్నా అయ్యా అంటూ చుట్టూ తిరుగుతావో, నీ విలువను నువ్వు భూస్థాపితం చేసుకొని నీ జీవితాన్ని వ్యర్థం చేసుకొని అవతల వాళ్ళ క్రింద జీవోత్సవంలా బ్రతికడం కంటే నిన్ను నువ్వు గొప్పగా తీర్చిదిద్దుకోవడానికి ప్రయత్నిస్తూ ప్రాణాలు వదిలేసే మిత్రమా. ఈ భూమి మీద ఎవ్వరూ పుట్టుకతోనే ప్రతిభావంతుడు కాదు, అసమర్థుడు అంతకంటే కాదు. సాధన చేసినవాడు సాధకుడవుతాడు. యుద్ధంలో పోరాడి గెలిచినవాడు వీరుడు అనిపించుకుంటాడు. నీలో ఉన్న సాధకుణ్ణి నిద్రలేపు. ఆఖరి రక్తబొట్టు వరకు పట్టుదలతో పోరాడ మిత్రమా. అప్పుడు నువ్వు చేరుకునే స్థాయిని చూసి నిన్ను అవమానించి నువ్వు పనికి రావు అన్నవాడే సిగ్గుతో తలదించుకుంటాడు. ఆ క్షణం వాడి ప్రతిభ సిగ్గుతో తలదించుకుంటుంది. వాడు ఏంటి, నిన్ను చూసి ఈ సమాజం నీకు బ్రహ్మరథం పడుతుంది మిత్రమా. నీకు జేజేలు పలికేలా చేస్తుంది. గుర్తుపెట్టుకో మిత్రమా. ఛీ, వాడు నన్ను అవమానించాడు, ఇక జీవితంలో మళ్ళీ వాడి ముఖం చూడను అని బాధపడుతున్నావా? ఒక్క మాట చెప్తాను విని మిత్రమా. జీవితంలో నిన్ను ఒకరు అవమానించారని బాధపడకో. నిన్ను ఒకరు అవమానించారంటే నీ విలువను గుర్తించే స్థాయికి వారికి లేదని అర్థం చేసుకో. అందుకే వాళ్ళ స్థాయికి తగినట్టుగా నిన్ను అవమానించారు మిత్రమా. అంతేకాని నువ్వు వాళ్ళకంటే ఎందులో కూడా తక్కువ కాదు మిత్రమా. నిజానికి ఈ భూమి మీద ఎవ్వరూ కూడా ఎవరికంటే గొప్పవాళ్ళు కాదు. ఒకరు పురాణాలు చదివి జ్ఞానులైతే మరొకరు సకల శాస్త్రాలు నేర్చుకున్న పండితులై ఉంటారు. ఒకరు లక్షలు సంపాదించిన లక్షాధికారులైతే మరొకరు కోట్లు సంపాదించిన కోటీశ్వరులుగా మారుతారు. అందుకే ఎవరికంటే గొప్పవారి కాదు మిత్రమా. అది తెలియకుండా ఎవరైనా నిన్ను అవమానించారంటే మౌనంగా ఒక చిన్న చిరునవ్వుతో వారి ముందు నుంచి పక్కకు వెళ్ళిపో. కానీ అనుక్షణం నువ్వు అనుకున్న లక్ష్యం కోసం పోరాడడం పైన దృష్టి పెట్టు మిత్రమా. అదే నిన్ను వారి అంచనాలకు మించి అత్యున్నత స్థానంలో చేరుస్తుంది. అప్పుడు వాళ్ళంతట వాళ్ళే నీ ముందు మోకరెళ్ళి నీ సహాయం కోసం
నిన్ను బ్రతిమలాడుతారన్న విషయాన్ని గుర్తుపెట్టుకో మిత్రమా. నీ జీవితానికి నువ్వే కర్త, నువ్వే కర్మ, నువ్వే క్రియ మిత్రమా. వాడెవడో ఏదో చేస్తాడో, వీడెవడో ఏదో చేస్తాడో, అందుకే నేనిలా అయిపోయాను అని చూస్తూ కూర్చోడం ఇకనైనా సరే మానుకో మిత్రమా. నీ జీవితం ఎవ్వరి చేతిలో ఉండదు, అది నీ చేతుల్లో మాత్రమే ఉంటుంది. ఈ లోకంలో నువ్వు ఒక్కడివి కష్టాల్లో ఉన్నావా? నీకంటే నరకం అనుభవించే వాళ్ళు ఎంతోమంది నీ చుట్టూ ఉన్నారు మిత్రమా. వాళ్ళు నీలా దిగులు పడి కూర్చోకుండా, అలుపనేది లేకుండా అనుక్షణం జీవిత పోరాటం చేస్తూనే ఉన్నారు. వాళ్ళకంటే నువ్వు ఎందులో తక్కువ మిత్రమా? లే, బ్రతికున్నంత వరకు గెలుపు పోరాటం ఆపద్దు. ఇక నేనింతే, నా బ్రతుకింతే, దేవుడు నా తలరాత ఇలా రాశాడని ఏడుస్తూ కూర్చోకు. నీ కష్టాలకు నష్టాలకు ఇతరులను బాధ్యులుగా చూపించి నీ తలరాత నుంచి తప్పించుకుని పారిపోక మిత్రమా. నువ్వు తలుచుకుంటే నీ జీవితం ఖచ్చితంగా మార్చుకోగలవు. నువ్వు కోరుకున్న స్థాయికి చేరుకుని అనుకున్నది సాధించగలవు. ఇకనైనా జీవితాన్ని సరికొత్తగా మొదలుపెట్టి అత్యున్నతంగా జీవించడం నేర్చుకో మిత్రమా. లేదంటే కనీసం అలా జీవించడానికైనా సరే ప్రయత్నించు. వాడు నా ఫ్రెండ్ కదా, అది తప్పు అని చెప్తే వాడు నన్ను వదిలి వెళ్ళిపోతాడేమో, కానీ అయ్యో ఆయన చాలా పెద్ద మనిషి కదా, ఆయన వల్ల మనం ఇబ్బంది పడుతున్నామని చెప్తే ఏమైనా అనుకుంటాడేమో అని అనుకుంటూ అనవసరంగా ఇబ్బంది పడుతూ మొహమాటంతో బ్రతికేస్తూ ఉంటారు చాలామంది మిత్రమా. కానీ ఒకటి గుర్తుపెట్టుకో, అవతల వ్యక్తి ఏమైనా అనుకుంటాడేమో, మనసు బాధ పెట్టుకుంటాడేమో అని నీలో నువ్వే బాధపడుతూ నిజాన్ని దాచిపెట్టద్దు మిత్రమా. అది నిన్ను బాధ పెట్టడమే కాదు, వాళ్ళను కూడా అసమర్థులుగా మారుస్తుంది. నిన్ను నువ్వు మార్చుకోగలిగినప్పుడే జీవితం అంటే ఏంటో తెలుస్తుంది. జీవితంలో ముందుకు వెళ్ళే ధైర్యం లభిస్తుంది. ఇకపోతే ఆ అబద్ధాల్లోనే మగ్గిపోవాలి. అనవసరమైన సమస్యల్లో చిక్కుకొని ఎందుకు కూడా పనికి రాకుండా పోతా మిత్రమా. అందుకే ఎప్పుడూ అందంగా ఉండే అబద్ధాలను నమ్ముకోకు. నిష్కర్షణంగా ఉన్న నిజాలను నమ్మి ముందడుగు వేయి మిత్రమా. నీ నిజాయితీని గుర్తించిన వాళ్ళే నీతో ఉంటారు, లేకపోతే అందమైన అబద్ధాలు వెతుక్కుంటూ వెళ్ళిపోతారు. అలాంటి వాళ్ళు నీ జీవితానికి ఏమాత్రం కూడా ఉన్న ఉపయోగం ఉండదు కదా మిత్రమా. అలాంటి వాళ్ళకి నిజం చెప్పి వాళ్ళని దూరం చేసుకున్నానని బాధపడుతూ ఉండిపోవద్దు. అది నీ నిజాయితీని కూడా గాయపరుస్తుంది మిత్రమా. భర్త ప్రేమ లేని ఆడది బ్రతుకుతుంది, కానీ బ్రతుకున్న జీవత్వంలా బ్రతుకుతుంది మిత్రమా. అయితే తన కోసం కాదు, తన కడుపును పుట్టిన పిల్లల కోసం. ఆ భార్య బాగుపడాలన్నా చెడిపోవాలన్నా దానికి కారణం భర్తే కారణమవుతాడే తప్ప ఎప్పుడు కూడా తనంతట తాను నాశనం కావాలని ఏ స్త్రీ కూడా కోరుకోదు. అర్థమైందనుకుంటా మిత్రమా. ఒక మగాడు పెళ్లి చేసుకోవడం అంటే ఆడదాని పక్కలో పడుకొని సుఖపెట్టడం కాదు, సుఖపడడం కూడా కాదు. జీవితాంతం తన జీవితాన్ని మరియు జీతాన్ని పెళ్ళం పిల్లకి పంచిపెట్టడం. భార్యని ప్రేమించే ఏ మగాడు బజారి ఆడదాన్ని కోరుకోడు. అలాగే భర్తను ప్రేమించే ఏ ఆడది తన భర్త గురించి ఎవరు ఎన్ని చెప్పినా కూడా నమ్మదు మిత్రమా. ఒక పరాయి మగవాడు నీకు శారీరక సుఖాన్ని, మానసిక ధైర్యాన్ని మాత్రమే ఇవ్వగలడు, కానీ నీ ఆర్థిక అవసరాలకు మాత్రం దూరంగా ఉంటాడు మిత్రమా. నీ దగ్గర ప్రేమను మాత్రమే ఆశించిన మగాడిని నువ్వు దూరం పెడితే ఒప్పుకుంటాడేమో, కానీ నీతో పడక సుఖం పొందిన మగాడిని దూరం పెడితే మాత్రం నిన్ను బయటికి లాగి నీ పరువు తీసేదాకా ఊరుకోడు మిత్రమా. అర్థమైందనుకుంటా. ఈ సూక్తుల్లో ఏ సూక్తి నచ్చిందో కామెంట్ చేయండి. ఈ వీడియో కనుక నచ్చినట్లయితే లైక్ చేసి మరిన్ని వీడియోస్ కోసం మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకుని మాకు కొంచెం సపోర్ట్ చేయండి. ధన్యవాదములు.